ఈ వీడియోలో మీరు 4 ప్రైస్ యాక్షన్ సెటప్స్ నేర్చుకుంటారు. ఐఎమ్ వెరీ షూర్ ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీ యొక్క ట్రేడింగ్ కాన్ఫిడెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే ప్రైస్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేవి ఫామ్ చేస్తుంది. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రెడ్ క్యాండిల్స్ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంది. సో ఎప్పుడు కూడా ప్రైస్ ట్రెండింగ్ మార్కెట్ లో పుల్ బ్యాక్ ఫేజ్ లో క్యాండిల్స్ యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటది. అండ్ ఇంపల్స్ మూవ్ లో క్యాండిల్ యొక్క సైజ్ చాలా పెద్దగా ఉంటది. సో మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయింగ్ అనేది జరిగింది. సో ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ చేశాయి. ఎందుకంటే ఇక్కడ చూసారా క్యాండిల్స్ యొక్క సైజ్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. సో ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు మనం ఎక్కడ బై చేస్తాం అంటే ఒక డిమాండ్ ఏరియా దగ్గర బై చేయడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. మీరు చూస్తే సో ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది. ఎక్కడ మనం బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడాలంటే ఇక్కడ ప్రైస్ అనేది డిమాండ్ ఏరియా వరకు రీట్రేస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో చూసారు ఇక్కడ ప్రైస్ అనేది ఈ డిమాండ్ వరకు రీట్రేస్ అయింది. డిమాండ్ ఏరియాని ఎలా తెలుసుకోవాలంటే ఎక్కడైతే స్ట్రాంగ్ మూవ్ వస్తుందో బై సైడ్ మూవ్ అక్కడ డిమాండ్ ఏరియా. సో ఇది ఈ లెవెల్ డిమాండ్ జోన్. సో మనకి ప్రైస్ రీట్రేస్ అయింది. నెక్స్ట్ ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత ఇక్కడ కన్సోలిడేట్ అవ్వాలి. కన్సోలిడేట్ అవ్వడం అంటే దాని అర్థం అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఆర్డర్స్ అక్యూములేట్ చేసుకున్నాయి. అంటే ప్రైస్ యొక్క ట్రూ నేచర్ చూపించే ముందు, అంటే ప్రైస్ మళ్ళీ పైకి పుష్ చేసే ముందు వాళ్ళ ఆర్డర్స్ అక్యూములేట్ చేసుకోవాలి. సో ఆ ఆర్డర్ అక్యూములేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. జరిగిన తర్వాత మనం డైరెక్ట్ గా బై చేయకూడదు. సో మనకు కన్ఫర్మేషన్ కావాలి. ఆ కన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అంటే మోస్ట్ రీసెంట్ హై ఎప్పుడైతే బ్రేక్ అయి క్యాండిల్ క్లోజ్ అవుతుందో అది మన బయింగ్ పాయింట్. అప్పుడు మనం బయింగ్ స్టార్ట్ చేయాలి. సో చూసారా ఇక్కడ ఇది డిమాండ్ ఏరియా. ప్రైస్ రీట్రేస్ అయ్యింది డిమాండ్ వరకుని. సో ఇక్కడ కన్సోలిడేట్ అయ్యింది. తర్వాత ఈ మోస్ట్ రీసెంట్ హై వరకు హైని అప్రోచ్ అయింది ప్రైస్. సో నెక్స్ట్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత ఏమైంది? బూమ్. సో మనం ఎక్కడ బై చేయాలంటే ఇక్కడ బై చేయాలి. ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అవుద్దో అప్పుడు బై చేసి స్టాప్ లాస్ 50% ఆఫ్ ది రేంజ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం అగ్రెసివ్ అనుకుంటే మీరు ఆ ప్రైస్ రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ ఈ లెవెల్ కి అప్పుడు బై చేయొచ్చు. ఇక్కడ బై చేయొచ్చు. సో అల్టిమేట్లీ ఇది హై ప్రాబబుల్ మూవ్. సో మీరు మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటే సెటప్ ని క్లియర్ గా ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. సో ఇది డిమాండ్. సో ప్రైస్ రీట్రేస్ అయింది. ప్రైస్ రీట్రేస్ అయ్యి తర్వాత కన్సోలిడేట్ అయింది. తర్వాత మోస్ట్ రీసెంట్ లో అంటే ఆ పుల్ బ్యాక్ ఫేజ్ లో మోస్ట్ రీసెంట్ లో బ్రేక్ అయి కన్ఫర్మేషన్ ఇచ్చింది మనకి. బ్రేక్ అయి క్లోజ్ అయింది. సో మనం బయింగ్ ఎంట్రీ తీసుకున్నాం. సో ఇది అమేజింగ్ సెటప్. నెక్స్ట్ ఫేక్అవుట్ ట్రాప్. ఇక్కడ మనం చూస్తే క్లియర్ గా ప్రైస్ అనేది బేర్ స్టాండ్ లో ఉంది. బేర్ స్టాండ్ లో చూసారా ఇంపల్స్ పుల్ బ్యాక్, ఇంపల్స్ పుల్ బ్యాక్. సో ఈ బేర్ స్టాండ్ లో మనం ఓన్లీ సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం. సో సెల్లింగ్ ఎక్కడ చేయాలి? సో ప్రైస్ మనకి ప్రీమియం లో వచ్చినప్పుడు. సో మనం ఇంత లో పడిన తర్వాత ఇక్కడ సెల్ చేయంగా. సో వీ వెయిట్ ఫర్ రీట్రేస్మెంట్. సో ప్రైస్ ఇక్కడికి రీట్రేస్ అయితే ఇక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ సెల్లింగ్ కోసం చూడొచ్చు. సో ప్రైస్ రీట్రేస్ అయింది. బట్ ఇక్కడ ప్రైస్ రీట్రేస్ అయింది బట్ ఇక్కడ రిజెక్ట్ అవ్వలేదు. చూసారా ఈ గ్రీన్ క్యాండిల్ ఈ జోన్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయింది. అంటే ఇది ఫేక్ అవుట్ ఇచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ మనకి ఫేక్ అవుట్ ఇచ్చింది. చూసారా ఎప్పుడైతే ఫేక్ అవుట్ ఇచ్చిందో ఇక్కడ బై చేసి చాలా మంది ఇక్కడ బై చేస్తారు. బై చేయడం అనేది చాలా రాంగ్ ఐడియా. ఎందుకంటే ప్రైస్ క్లియర్ గా బేర్ స్టాండ్. సో అటు బేర్ స్టాండ్ లో మనం ఎప్పుడు కూడా బయింగ్ ఆపర్చునిటీస్ కోసం చూడం, ఓన్లీ సెల్ చేయడానికి చూస్తాం. సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బయర్స్ అందరూ ఎంటర్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఇది ఫేక్ అవుట్. మనకి బ్రేక్అవుట్ ఎక్కడ జరిగింది? బ్రేక్అవుట్ ఇక్కడ జరిగింది. ఇక్కడ ఫేక్ అవుట్ జరిగింది. సో ఫేక్ అవుట్ ఇచ్చినప్పుడు బై చేస్తారు. బట్ లేటర్ బూమ్. సో ఈ రెడ్ క్యాండిల్ అనేది ఏం చెప్తుందంటే ఓకే ఫేక్ అవుట్ అనేది ట్రాప్. ఇట్స్ అ ట్రాప్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్స్. అంటే రీటైల్ ట్రేడర్స్ అందరినీ ట్రాప్ చేయడానికి క్రియేట్ చేసిన ఫేక్ అవుట్ ఇది. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. సో ఈ ఫేక్ అవుట్ కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా బేర్ స్టాండ్ లో ఎప్పుడు కూడా ఫేక్ అవుట్స్ బై సైడ్ ఫేక్ అవుట్స్ చేయకూడదు. సో ఇక్కడ క్లియర్ గా మీరు చూసుకుంటే బేర్ స్టాండ్ అనేది స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యి ఫేక్ అవుట్ ట్రాప్ ని క్లియర్ గా మనకి తెలిసేలా చేసింది. సో ఇక్కడ మనం సెల్ చేసి స్టాప్ లాస్ ఈ పైన పెట్టుకుంటే అమేజింగ్ మూవ్. సో ఈ ఫేక్ అవుట్ ట్రాప్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్. ఓకేనా? నెక్స్ట్ మొమెంటం లాస్. సో ఇక్కడ మొమెంటం లాస్ సెటప్ లో ఏం జరుగుతుంది అంటే క్లియర్ గా ప్రైస్ అనేది ఇక్కడ అప్ ట్రెండ్ లో ఉంది. అప్ ట్రెండ్ లో ఉండి
ఇక్కడ ఫస్ట్ హై ఫామ్ చేసింది, తర్వాత లో ఫామ్ చేసింది. ఈ న్యూ హై ఫామ్ చేసి మళ్ళీ న్యూ లో ఫామ్ చేసింది. బట్ ఈ హైస్ ఎలా ఫామ్ అయితే చూసారా, ఇక్కడ ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, బట్ ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ మూవ్ లేదు. సో క్లియర్ గా బయ్యర్స్ అనే వాళ్ళు ఒక కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. అంటే అక్కడ బయ్యర్స్ ఎగ్జాస్ట్ అయిపోతున్నారు, సెల్లర్స్ కంట్రోల్ తీసుకుంటున్నారు. సో బట్ సెల్లింగ్ కన్ఫర్మేషన్ అనేది మనకి ఇంకా రాలేదు. బట్ మనం ఇక్కడ క్లియర్ గా బయింగ్ అనేది అవాయిడ్ చేస్తాం కంప్లీట్ గా. సో మనం సెల్ చేయాలంటే మనకి కన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క క్లూ వస్తుందో మార్కెట్ లో, ఈ యొక్క ఈ న్యూ హైస్ అనేవి ఫామ్ చేయడానికి చాలా కష్టంగా ఫామ్ అవుతున్నాయో, అప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తాం, కానీ మనకు కన్ఫర్మేషన్ కావాలి. సో ఇక్కడ చూస్తే మనం ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్ క్లోజ్ అయింది ఎక్కడ, మోస్ట్ రీసెంట్ లో కింద. సో ఆల్రెడీ వీఆర్ వెయిటింగ్ ఫర్ సెల్లింగ్ కన్ఫర్మేషన్. ఎప్పుడైతే క్యాండిల్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో మనకి కన్ఫర్మేషన్ వచ్చింది, అండ్ వెంటనే ఇక్కడ నుంచి మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. సో చూసారా, సో వీ టేక్ సెల్ హియర్ అండ్ వీ కీప్ స్టాప్ లాస్ హియర్. సో ఇక్కడ మనకి క్లియర్ గా ఈ సెల్లింగ్ ట్రేడ్ అనేది చాలా ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి చాలా చాలా కన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైతే బయర్స్ ఎగ్జాషన్ అనేది ఒకటి క్లూ, తర్వాత ఈ మోస్ట్ రీసెంట్ లో బ్రేక్ అయింది, తర్వాత ఇక్కడ చూసారా మీరు బేరిష్ క్యాండిల్స్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ బుల్లిష్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో అది క్లియర్ ఇండికేషన్. చూసారా నెక్స్ట్ మార్కెట్ ఏమైంది, బూమ్, ఇంకా పడిపోయింది, అక్కడ నుంచి కొలాప్స్ అయిపోయింది. సో అమేజింగ్ మూవ్. నెక్స్ట్ వన్ ప్రైజ్ స్క్వీజ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెటప్స్. ఎందుకంటే ఇక్కడ ఈ సెటప్ ని నేను ఫైట్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ అని కూడా అంటాను. మీరు చూస్తే ప్రైస్ అనేది నైస్ అప్ ట్రెండ్ లో ఉంది. చూసారా, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్. ఈ హై ఫామ్ చేసింది, మళ్ళీ లో ఫామ్ చేసింది, ఇక్కడ హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది. సో ఇలా ప్రైస్ వెళ్తూ ఒక దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని న్యూ లో ఫామ్ చేసి తర్వాత న్యూ హై ఫామ్ చేయడానికి ఇక్కడ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, క్లియర్ గా తెలుస్తుంది. సో ప్రైస్ మళ్ళీ పడింది. తర్వాత మళ్ళీ ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు న్యూ హై ఫామ్ చేయడానికి, సపోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళింది. బట్ మళ్ళీ సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. సెల్లర్స్ ప్రెస్ చేసినప్పుడు అల్టిమేట్లీ ప్రైస్ అనేది బర్స్ట్ అవ్వాలి, అంటే బ్రేక్అవుట్ ఇవ్వాలి. సో బ్రేక్అవుట్ ఇచ్చిన డైరెక్షన్ లో మనం ట్రేడ్ తీసుకుంటాం. సో బట్ మనకి ఇంకా కన్ఫర్మేషన్ కావాలి. మీరు చూస్తే ఇక్కడ చూసారా, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మనం ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, బట్ మనకు కన్ఫర్మేషన్ లేదు. సో ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సో మనకి తెలుస్తుంది, ఓకే సెల్లర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. బట్ వీ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్. మన కన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎప్పుడైతే ఈ మోస్ట్ రీసెంట్ లెవెల్స్ మొత్తం బ్రేక్ అయ్యి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిందో, డన్, ఇంకా మనకి క్లియర్ గా అర్థమైపోయింది. వెంటనే సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు, అమేజింగ్ మూవ్ టు ద డౌన్ సైడ్. సో ఇక్కడ మనం సెల్ చేసి ఉంటే అమేజింగ్ ప్రాఫిట్. సో ఇటువంటి సెటప్స్ నేను చాలా తీసుకున్నాను ఇప్పటి వరకు, అమేజింగ్ గా వర్క్ అవుద్ది. సో ఇది మీరు ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఇటువంటి సెటప్స్ మీరు మరిన్ని తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో కింద మన టెలిగ్రామ్ లింక్ ఉంది, ఫారెక్స్ ట్రేడర్ తెలుగు ఛానల్లో జాయిన్ అవ్వండి.